కూడా దేవుడు ఇస్తాడు తప్పకుండా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ దినము యోహాను సువార్త 17వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చదువుకుందాం నెమ్మదిగా. సత్య దేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిన్నును నువ్వు పంపిన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము అంటున్నాడు. నిత్య జీవము అని అంటే యేసుక్రీస్తును ఎరుగడమే నిత్య జీవం. నిత్య జీవము అనేటువంటిది మనము పొందుకున్నాము అని అంటే మొట్టమొదటిగా యేసుక్రీస్తుని పొందుకుంటేనే నిత్య జీవాన్ని పొందుకున్నట్లు అంటున్నాడు. చాలాసార్లు యేసుక్రీస్తుని లేకుండా నిత్య జీవం కావాలని ఆశపడుతూ ఉంటాం. యేసుక్రీస్తు లేకుండా నిత్య జీవం మనకు దొరకదు ఈ లోకంలో. ఆయన ద్వారానే అన్నీ కూడా మనకు అనుగ్రహించబడతాయి. అందుకనే మరి ఆయన చెప్తూ ఉన్నాడు కదా, యోహానులో 1వ అధ్యాయంలో మనం చదువుకుంటున్నప్పుడు సమస్తము కూడా ఆయన మూలంగా కలిగింది అంటాడు. ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు అంటాడు. కలిగి ఉన్నదన్నీ కూడా ఆయన ద్వారానే కలిగాయి అంటాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఇర్మియా 10వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. ఇర్మియా 10వ అధ్యాయం 10వ వచనం. యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, సదాకాలము ఆయనే రాజు, ఆయన ఉగ్రతకు కంపించును. చాలమ్మా. ఆయనే సదాకాలము రాజు, ఆయనే దేవుడు. ఆ దేవుడైనటువంటి ఆయన ఏం చేస్తున్నాడనంటే మరి తన అద్వితీయ కుమారుణ్ణి లోకము ప్రేమించి, లోకములో ఉన్న ప్రజలను ప్రేమించి ఆయన తన ప్రియమైన కుమారుని మన కొరకు ఒక బహుమతిగా ఇచ్చి ఉంటున్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అలాంటి యేసుక్రీస్తు ద్వారానే మనమందరం కూడా నిత్య జీవాన్ని పొందుకుంటాము అని చెప్పి ఆయన స్పష్టంగా తెలియజేస్తూ ఉంటున్నాడు. ఆ నిత్య జీవము కావాలని ఎంతమందికి ఆశ ఉంది? నేను నిత్య జీవం పొందుకోవాలని ఎంతమందికి ఆశ ఉంది? ఎవరికి లేదా ఆశ? నిత్య జీవం కావాలని ఆశ లేదా? అందరికీ కూడా ఉంది కదా. నిత్య జీవము కావాలని అందరికీ ఆశ ఉంటుంది. నిత్య జీవం పొందుకోవాలని, నిత్య జీవంలో ప్రవేశించాలని, ఆ పరలోక రాజ్యంలో ప్రభుతో పాటు మనము కూడా ఉండాలని, ఆ శుద్ధ సువర్ణమైన వీధుల్లో సంచరించాలని ప్రతి ఒక్కరికి ఆశ ఉంది. కానీ ఆశపడిన వాళ్ళందరికీ కూడా అది దొరకదు. ఊక ఆశపడితే దొరకదు. ఆశపడుతున్న ప్రతి ఒక్కరు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎవరైతే ఆయనను సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వారికి అది దొరుకుతూ ఉంటుంది. అందరూ కూడా పొందుకోవాలనుకుంటారు. పరిశుద్ధ గ్రంథంలో మరి లూకా సువార్తలో 18వ అధ్యాయం 18వ వచనంలో కూడా ఒక అధికారి ఆయన దగ్గరికి వచ్చాడంట. అయ్యా, నాకు నిత్య జీవం కావాలయ్యా, నేనేం కార్యాలు చేయాలా అన్నాడంట. ఇప్పుడు కూడా ఏదైనా పొందుకోవాలంటే, యజ్ఞాలు చేయాలంటే, యాగాలు చేయాలంటే, లేకపోతే 40 రోజులు ఉపవాసం ఉండాలంటే, లేదా ఇంకా ఏదైనా చేయాలంటే, తెల్లబట్టలు వేసుకోవాలంటే చక్కగా అందరూ కూడా దాన్ని చేస్తారు. కానీ వాక్యానుసారంగా జీవించాలంటే ఎవరికి కూడా చేతన అవటం లేదు. ఇవి చేయమంటే చేస్తారు. ఒక 10,000 ఇవ్వాలమ్మా నీకు పరలోకం దొరుకుతుందంటే 10,000 ఇవ్వడానికి సిద్ధపడతారు. కానీ వాక్యానుసారంగా జీవించాలంటే, క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి దాని ప్రకారంగా జీవించాలంటే చాలా కష్టతరమైన పరిస్థితిగా మారిపోయింది. కనుక ఈ యొక్క సమయంలో నిత్య జీవం కావాలంటే కాదు, కానీ నిత్య జీవం కావాలనే కోరిక నీలో ఉన్నప్పుడు నువ్వు నిత్య జీవం పొందుకోవడం కొరకు దేవుడు ఏమేమైతే తెలియపరిచినాడో అవన్నీ కూడా నువ్వు పొందుకుంటేనే నీకు నిత్య జీవము దొరుకుతుంది. యోహాను సువార్త 5వ అధ్యాయం 40వ వచనం చదువుకుందాం. మొట్టమొదటిగా నిత్య జీవం కావాలంటే మనం ఏం చేయాలి? మీకు జీవము కలుగునట్లు
మీరు ఆయన యొద్దకు వస్తేనే మీకు జీవము కలుగుతుంది. చాలామంది ఆయన యొద్దకు రాకుండగా ఆయనకు దూరముగాను లోకములోను పాపములోను రంగుల జీవితంలో ఇలాంటి యొక్క మరి జీవితానికి అలవాటు పడి లోకములో కలిసిపోయి ఉన్నారు. మళ్ళా నిత్య జీవం కావాలంటారు, పరలోకము కావాలంటారు, పరిశుద్ధుడు కావాలంటారు. అట్లా అంటే మీకు దొరకదు. మీకు నిత్య జీవము కావాలంటే, నిత్య జీవాన్ని ఇచ్చే యేసయ్య మీకు కావాలంటే మీరు ఏం చేయాలి? మొట్టమొదటిగా ఆయన యొద్దకు రావాలి. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, విశ్రాంతి కలగజేస్తానంట. మీరు ఆయన యొద్దకు వస్తేనే మీకు నిత్య జీవం దొరుకుతుంది. మీరు ఆయన యొద్దకు రాకుండగా ఆయనకు దూరముగాను మీరు ఉండి ఏమి కూడా చేయలేరు, ఏమి కూడా సాధించలేరు. వింటారు మీరు వాక్యం, అందుకే మీ జీవితాలు బాగుపడడం లేదు. మీరు ఎప్పుడైతే వాక్యాన్ని వింటారో ఆ వాక్యం ప్రకారంగా జీవించడానికి ఇష్టపడతారో అప్పుడే మీరు అభివృద్ధి చెందగలుగుతారు. ఎన్నో రోజులైంది మీరు రక్షింపబడి, ఎన్నో ఏండ్లైంది మీరు దేవుని సన్నిధికి రాబట్టి ఇంకా మానరు, ఇంకా మనసును మార్చుకోరు. ఏదైనా మనం ఒక ఆఫీసులోకి వెళ్ళామనుకోండి, ఎంత జాగ్రత్తగా ఉంటామో మనం. ఏమన్నా ఎక్కువ మాట్లాడితే ఏమన్నా అంటాడేమో, నా పని చేయడేమో, నన్ను వెనక్కి తిప్పుతాడేమో, ఇంకా ఇది తక్కువ ఉందని మరల రామంటాడేమో. ఎంతో జాగ్రత్తగా ఆయన చేయమన్నట్టు తల ఊపుతాం. ఇది చేస్తామంటే చేస్తాను ఖచ్చితంగా. ఎందుకు? ఆయనకు భయపడుతున్నాము కనుక అట్ట చేస్తున్నాం. దేవుడు అంటే మనకు, దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త అని అంటున్నామే కానీ దేవుని సన్నిధిలోకి వచ్చి నిద్రపోతూనే ఉన్నాం. ఇంకా లేదంటే పిల్లలతో ఆట పెట్టడం, లేదంటే పక్క వారితో మాట్లాడడం. పాపం ఇంక ఆడస్తే మనకు సమయం దొరకదు. ఎందుకంటే ఇంకా మందిరంలోనే కదా మనం కలుసుకునేది. బయటికి పోతే ఎవరి పనులు వాళ్ళకే ఉంటాయి. మందిరంలో అయితే చక్కగా ఫ్యాన్లు వేసి ఉంటాం, అన్ని వసతులు వనరులు ఏర్పాటు చేసి ఉంటాం కనుక ఇక్కడ ఎవరు ఏమన్నారు మిమ్మల్ని, ఏమన్నా కాపరి అన్నాడు అనుకోండి, ఆయన సంగతి ఉంటుంది. ఇంకా మరుసటి రోజు నుంచే ఉరుములు మెరుపులు, వడగండ్ల వాన, పిడిగుద్దులు లాంటి మాటలు. అప్పటి వరకు వాళ్ళు అక్కడ మాట్లాడింటారు, అప్పటి నుంచి ఇంకోళ్ళు అక్కడ మాట్లాడతారన్నమాట. ప్లేట్ ఎమ్మని తిప్పేస్తారు. ఇది ఎంత మాత్రం కూడా మీకు క్షేమము కాదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆయన యొద్దకు మనం రావాలి. ఆయన యొద్దకు వచ్చేటువంటి మనము ఎంత భయముతో రావాలి, ఎంత వణుకుతో రావాలి. ఆయన ఏమంటున్నాడంటే, ఎవడు నా మాట విని వణుకుచు అని అంటాడు, నా సన్నిధిలో నివాసం చేస్తున్నాడు అంటాడు. మరి ఆయన సన్నిధికి వచ్చేటువంటి మనము ఎంత భయము కలిగి ఉండాలి, ఎంత భక్తిని కలిగి ఉండాలి. ఈ యొక్క సమయంలో దేవుని సన్నిధిలో ఈ వాక్యం వింటున్నటువంటి వారలారా, మనమందరం ఒకసారి ఆలోచన చేసుకుందాం. నిత్య జీవం కావాలని మనందరికీ ఆశ ఉంది. కానీ నిత్య జీవం కావాలంటే మొట్టమొదటిగా మనం చేయవలసినటువంటి తక్షణమైన పని ఒకటి ఉంది. ఏమిటిదంటే ఆయన యొద్దకు రావాలి. ఎక్కడి నుండి రావాలి? లోకంలో నుండి, పాపములో నుండి, చీకట్లో నుండి, ఆయనకు అయిష్టమైనటువంటి జీవితంలో నుండి, లోక ఆచారములలో నుండి ఆయన యొద్దకు రావాలి. నువ్వు ఎప్పుడైతే ఆయన యొద్దకు వస్తావో, ఆయన యొద్ద కూర్చుంటావో, నువ్వు నేర్చుకుంటావు, నువ్వు లోబడతావు, నువ్వు ఆ విధంగా చేయడానికి ఇష్టపడతావు. నువ్వు ఆయన యొద్దకు రాకుండా నువ్వు ఇంకా పాపంలోనే, ఇంకా చీకట్లోనే, ఇంకా నువ్వు బానిసత్వంలోనే, ఇంకా నువ్వు దేవునికి అయిష్టమైనటువంటి ఆచార వ్యవహారాల్లోనే ఉంటే ఆయన దగ్గరికి నువ్వు రాలేవు, వచ్చిన ఆయన మాటలు నువ్వు వినలేవు. రెండవది, యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు, లేక తండ్రి యొద్దకు చేరలేడు. ఎందుకంటే నిత్య జీవము కావాలంటే మీరు నా యొద్దకు రావాలి. నేనే పరలోకానికి ద్వారిని, నేనే పరలోకానికి మార్గాన్ని,
నా ద్వారానే ఎవరైనా కూడా తండ్రి యొద్దకు చేరాల్సింది, నా ద్వారానే ఎవరైనా కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించాల్సింది. కనుకనే మొట్టమొదటిగా మీరు నా యొద్దకు రండి అని చెప్పి ఆయన తెలియజేస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరం కూడా గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. మార్గం ఆయన గనక, నిత్య జీవం ఆయన గనక, నిత్య జీవాన్ని ఇచ్చేది ఆయన గనక మనం ఆయన దగ్గరికి రావాలి. ఆయన దగ్గరికి వస్తే మొట్టమొదటిగా దాన్ని మనము పొందుకోగలుగుతాం. రెండో విషయం, గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 8వ వచనంలో 2వ భాగాన్ని చదువుకుందాం. తన శరీరమును బట్టి క్షయమును పంటగోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట, ఆత్మను బట్టి విత్తువాడు అంటున్నాడు. ఆత్మను బట్టి విత్తే వాళ్ళము. మనం శరీరమును బట్టి విత్తితే శరీరము అంటే శరీరమును బట్టి విత్తేటువంటిది అంతా కూడా అది ఎక్కడికి నడిపిస్తుందంటే నాశనానికి నడిపిస్తుంది, అది నరకానికి నడిపిస్తుంది, దేవునికి దూరంగా నడిపిస్తుంది. కనుక నువ్వు శరీరమును బట్టి కాదు విత్తేది. దేన్ని బట్టి విత్తాలి? ఆత్మను బట్టి విత్తాలి అంటున్నాడు. ఆత్మల భారము కొరకై విత్తాలి, ఆత్మల భారము కొరకై ప్రార్థన చేయాలి. ఆత్మను బట్టి విత్తడం అంటే ఇదిగో ఆత్మ ద్వారా మనము దేవునికి ఫలాలను ఇచ్చేటువంటి వారంగా ఉండాలి. ఆత్మ ద్వారా అనేకులను రక్షించే వారముగా ఉండాలి. ఆత్మల భారము కలిగి ఆయనకు ఇచ్చేవారముగా ఉండాలి. అందుకనే ఆత్మను బట్టి విత్తువాడు అంటున్నాడు. ఆత్మ ద్వారా విత్తేటువంటి మంచివి ఏమున్నాయంటే దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, ఆశా నిగ్రహము అని ఈ 9 ఫలాలు గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో ఆయన మనకు తెలియజేస్తా ఉన్నాడు. ఆత్మను బట్టి విత్తడము లేక ఆత్మ ఫలాలు అంటున్నాడు. మనం వీటిని విత్తే వాళ్ళముగా ఉండాలి, వీటిని ధరించుకునే వాళ్ళముగా ఉండాలి, వీటిని వెదజల్లే వాళ్ళముగా ఉండాలి. వీటి కొరకై అనేకులను సమీకరించడం కొరకై మన యొక్క శరీరాన్ని కానీ, మన యొక్క ధనాన్ని కానీ, మన యొక్క సమయాన్ని కానీ ఖర్చు చేసే వ్యక్తులముగా ఉండాలి. అందుకని ఆయన ఏమంటున్నాడంటే ఆత్మను బట్టి విత్తువారు అంటున్నాడు. మనము రెండవది ఏంటంటే మోక్ష రాజ్యాన్ని పొందుకోవాలంటే, నిత్య జీవాన్ని పొందుకోవాలంటే ఆత్మను బట్టి విత్తే వాళ్ళముగా ఉండాలి, ఆత్మ పంటను కోసే వాళ్ళముగా ఉండాలి. శరీరాన్ని బట్టి విత్తే వాళ్ళము కాదు, శరీర పంటను కోసే వాళ్ళముగా కాకుండా ఆత్మను బట్టి విత్తే వాళ్ళముగా ఉండాలి. చూడండి, కీర్తనలు 126 5వ వచనం చదువుకుందాం. కీర్తనలు 126 5వ వచనం. కన్నీళ్లు విడుచుచు విత్తువాడు సంతోషగానముతో పంట కోసెను. కన్నీళ్లు విడుచుచు విత్తువాడు. కన్నీళ్లు విడుచుచు దేన్ని విత్తుతాం మనము? కన్నీళ్లు విడుస్తూ మనం ఆత్మల భారము కలిగి ప్రభువా ఈ పాపులను రక్షించు, లేకుంటే నిన్ను ఎరుగనటువంటి ఈ బిడ్డలకు నీ వాక్యం అర్థమయ్యేటట్లుగా చెయ్యి అని చెప్పి కన్నీళ్లు గారుస్తూ వారి కొరకై ప్రార్థన చేస్తాం. కన్నీళ్లు గారుస్తూ ఆత్మలో భారము కలిగి మరి వాళ్ళకు వాక్యాన్ని విత్తుతూ ఉన్నాం. అందుకనే మరి ఆత్మానుసారముగా విత్తుడి అంటున్నాడు. ఆత్మానుసారంగా విత్తేటువంటి వారు నిత్య జీవాన్ని పొందుకుంటారని చెప్పాను. యోహాను సువార్త 6వ అధ్యాయము 53వ వచనం చదువుకుందాం. కావున యేసు ఇట్లనెను, మనుష్య కుమారుని శరీరము తిని రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము కలిగిన వారు. అంటే నిత్య జీవము కావాలంటే మనము మరి మూడవది ఏం చేయాలంట? ఆయన శరీరాన్ని తినాలి, ఆయన రక్తాన్ని, అప్పుడే మనం నిత్య జీవం కలిగిన వాళ్ళం. చాలామంది సంవత్సరానికి ఒక్కసారి దేవుని సన్నిధికి వస్తారు. ఇప్పుడు నువ్వు మరి బల్లారాధనలో పాలు పొందడం లేదు, నిత్య జీవాన్ని పొందుకుంటావా?
ఆయన శరీరాన్ని తినకుండగా, ఆయన రక్తాన్ని త్రాగకుండగా, ఆయన యొక్క శరీరము చేత, ఆయన రక్తము చేత నువ్వు కడగబడకుండగా, శుద్ధి చేయకుండగా, నీ యొక్క ఆత్మను శుద్ధి చేసుకోకుండగా నువ్వు పరలోక రాజ్యం చేరగలుగుతావా? నిత్య జీవాన్ని పొందుకుంటావా? అంటే నిత్య జీవాన్ని నువ్వు పొందుకోవాలంటే ప్రభువు యొక్క శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని త్రాగే వాళ్ళము ఉండాలి. అంటే నువ్వు శిలువ కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. నువ్వు ఎప్పుడైతే ఆయన శిలువను జ్ఞాపకం చేసుకుంటావో నీలో ఉన్నటువంటి బలహీనతలు, ఇదిగో నువ్వు ఆయనకు దూరమైన జీవితం ఆయనకు అర్థమవుతుంది. నువ్వు ఎప్పుడైతే నీ శరీర కార్యాలను, నీ పాపపు జీవితాన్ని, ఆయనకు అయిష్టమైన జీవితాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటావో ఆయన రక్తము చేత నువ్వు కడుక్కోవడానికి ఇష్టపడుతూ ఉంటావు. నీ మనస్సాక్షి శుద్ధి అవుతూ ఉంటుంది. నువ్వు దేవునికి దూరంగా ఉన్నటువంటి నీ అయిష్టమైనటువంటి స్వభావం, జీవితం అంతా కూడా ఏం చేయబడుతుంది? ప్రతి మనస్సాక్షిని అది ఏం చేస్తుంటుంది? శుద్ధి చేస్తుంది. ఏమిటి శుద్ధి చేస్తుంది? యేసు రక్తము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. మన శిక్షను తొలగించెను, సంవారమునే తప్పించెను. యేసు రక్తము, రక్తము, రక్తము. యేసు రక్తము, రక్తము, రక్తము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాంటి ఆయన రక్తం దగ్గరికి నువ్వు రాకుండగా, ఆయన రక్తాన్ని నువ్వు త్రాగకుండగా, ఆయన రక్తాన్ని నువ్వు స్వీకరించకుండా ఉంటే నువ్వు మోక్ష రాజ్యము చేరలేవు. కనుక మూడవది ఏంటంటే ఆయన రక్తాన్ని, ఆయన శరీరాన్ని తిని త్రాగేటువంటి వాళ్ళముగా మనము ఉండాలి. అప్పుడే మనం ఏం పొందుకుంటాము? నిత్య జీవాన్ని పొందుకుంటాం. తర్వాత 4వ విషయం జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవం కలిగిన వాడు. నా మాట విని నన్ను పంపిన వాని మాట వినువాడు. యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే, ఇదిగో తండ్రి నన్ను పంపించున్నాడు కాబట్టి తండ్రి మాటను ఎవరైతే విని ఆయన పంపించిన ప్రియమైన కుమారునని నన్ను నమ్మి నా యందు విశ్వాసం ఉంచిన వారికి ఏం దొరుకుతుంది? గట్టిగా చెప్పండి, ఏం దొరుకుతుంది? ఎవరి యందు విశ్వాసం ఉంచాలి? యేసుక్రీస్తు నందు నువ్వు విశ్వాసం ఉంచితే నీకు నిత్య జీవం దొరుకుతుంది. నీకు నిత్య జీవము కావాలంటే తండ్రిని నమ్మాలి, తండ్రి పంపినటువంటి కుమారుని కూడా నువ్వు నమ్మాలి. నమ్మి నీవు విశ్వసించినప్పుడే మరి నీకేం కలుగుతుంది? నిత్య జీవము కలుగుతుంది. అందుకనే తండ్రి కుమారునికి అన్ని నామముల కంటే పైనామం ఇచ్చాడంట. అన్ని నామముల కంటే పైనామము. ఆ నామము పేరిట ప్రతి మోకాలు వంగాలి, ఆ నామమును ప్రతి నాలుక కూడా ఒప్పుకోవాలి అంటున్నాడు. అంత గొప్ప నామాన్ని, అంత మహిమను తన ప్రియమైన కుమారునికి ఆయన ఇచ్చున్నాడు గనక ఆ కుమారుని మనం నమ్మి విశ్వసించాలి. ఇప్పుడు పరిశుద్ధ వాక్యం ఆయన కాపరికి ద్వారా ఆయన ప్రజలకు అందిస్తున్నప్పుడు ఆ మాటలను ఎవరైతే నమ్మి విశ్వసిస్తారో వాళ్ళందరూ కూడా ఏం పొందుకుంటారు? ఇప్పుడు నిత్య జీవం పొందుకుంటారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీకు నిత్య జీవము కావాలంటే ఆయన మాటను నమ్మాలి, ఆయన యందు నువ్వు విశ్వాసం ఉంచాలి. అప్పుడే నువ్వు నిత్య జీవాన్ని పొందుకుంటావు. ఇక 5వ విషయం జ్ఞాపకం చేసుకుందాం. 1 యోహాను 5వ అధ్యాయం 10వ వచనం. దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు తనలోనే ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడు. దేవుని నమ్మినవాడు ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చిన సాక్ష్యమును నమ్మలేదు గనుక అతడు దేవుణ్ణి
అబద్ధికుడిగా చేసిన వాడే అంటాడు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ వచనంలో మనకేముందంటే ఆయన కుమారుని యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో అంటాడు. ఆయన కుమారుని యందు విశ్వాసం ఉంచకపోతే, ఆయనను నమ్మకపోతే మనం నిత్య జీవాన్ని పొందుకోలేము. చాలాసార్లు ఏం చేస్తారంటే కొంతమంది మరియమ్మను పూజించే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఆమె పునీత పెద్ద పవిత్రురాలు అని. కాదనడం లేదు, ఆమెను గౌరవించాలి మనం. ఆమెను ఎట్లా పూజించగలుగుతాం మనం? అప్పుడు క్రీస్తు శిలువ మీద మన కొరకు పడినటువంటి పాటలు, ఆయన చిందించిన రక్తము, ఆయన శరీరము మన పాపముల కొరకు దున్నబడినటువంటి ఆ స్థితి అంతా కూడా ఏమైపోతుంది? వ్యర్థమైపోతుంది. కాబట్టి మరియమ్మ ద్వారా మనకు రక్షణ లేదు. మరియమ్మ యేసుక్రీస్తుని మోసినటువంటి ఒక తల్లిగా ఆమెను మనం గౌరవించాలి. యేసేపు ద్వారా మనకు రక్షణ లేదు. చాలామంది యేసేపును ఆరాధిస్తూ ఉంటారు, మరియమ్మను ఆరాధిస్తూ ఉంటారు. మీకు అర్థం కావడం కొరకు ఒక మాట చెప్తాను. మీ ఇంట్లో ఎవరికైనా గవర్నమెంట్ ఉద్యోగం ఉందనుకోండి, అతడు ఒక ఉపాధ్యాయుడు అనుకోండి, అతడు ఏదైనా ఒక స్కూల్కి పోతే అతను ఎంపటి వారి తల్లి కూడా పోయిందనుకోండి, తల్లిని గౌరవిస్తారా లేకపోతే మరి ఆ కుమారుని గౌరవిస్తారా? తల్లికి సింహాసనం వేస్తారా లేకపోతే కుమారునికి సింహాసనం వేస్తారా? ఫస్ట్ మొట్టమొదటిగా చేసే పని ఏమిటిది? కుమారునికి వేస్తారు. ఆయన కదా ముఖ్యమైన వాడు కాబట్టి ఆయనకి వేస్తారు. ఒకవేళ ఆయనను గౌరవించి వారి తల్లి అంటే ఈమె అని చెప్పి ఆ తర్వాత ఆమెకి ఏమైనా ఏర్పాటు చేస్తే చేస్తారు. అంత మాత్రానికి తల్లిని అంటే కుమారుని వదిలిపెట్టి తల్లిని పట్టుకుంటారా? ఇప్పుడు ఆయన ఒక హెచ్ఎం హోదాలో ఉన్నాడు, ఎఫ్ఐడు అన్ని రాసిన తర్వాత సంతకం తల్లి చేస్తే సరిపోతుందా? చెల్లుతుంది అది? ఎవరు చేయాలి? ఎందుకు? కొడుకును కన్నా తల్లి కదా ఆమె కనుక్కుంటే ఆ కుమారుడు ఎక్కడ వాడు? మరి ఇప్పుడు సంతకం ఎవరు చేయాలి? కొడుకే చేయాలి. అంటే మనం యేసుక్రీస్తు ద్వారానే కానీ, యేసుక్రీస్తుని విశ్వసిస్తేనే కానీ మనకు మోక్షము, పరలోకము, నిత్య జీవము మరి ఎవరి ద్వారా కలగదన్న సంగతిని ఆయన రూటిగా సూటిగా తేటగా తెలియపరుస్తున్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. చదువుకుందాం. మత్తయి సువార్త 19:17. అందుకు ఆయన మంచి కార్యమును గూర్చి నన్నెందుకు అడుగుతున్నావు? మంచివాడొక్కడే. నీవు జీవంలో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనుమంటున్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఏం చేయాలంట? చిట్ట చివరిగా మనం చేసేది ఏమిటంటే నిత్య జీవాన్ని పొందుకోవాలంటే ఆజ్ఞలను గైకొనాలి అంటున్నాడు. ఆజ్ఞలను గైకొనకుండగా నేను యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాను అని నువ్వు ముందుకెళ్ళిపోతే నిత్య జీవాన్ని నువ్వు కోల్పోతావు. నువ్వు యేసుక్రీస్తుని నమ్మావంటే ఆయన ఆజ్ఞలను కూడా నువ్వు తప్పకుండా పాటించాలి అంటున్నాడు. అందుకని ఆయన ఏమంటాడంటే నీకు నిత్య జీవము కావాలంటే ఆజ్ఞలను పాటించాలి. నాలకటోడు అన్నాడంట, ఆజ్ఞలు అంటే ఏందయ్యా? పొరుగువాడంటే ఎవడయ్యా? ఎట్లా ప్రేమించాలయ్యా అని అడుగుతున్నాడంట. చూద్దాం. లూకాసు వార్త 18:18. చూచి సద్బోధకుడా నిత్య జీవమునకు వారసునగుటకు నేనేమి చెయ్యవలను అని ఆయనను అడుగుతున్నాడు. నిత్య జీవం పొందుటకు నేనేం చేయాలని అడుగుతున్నాడు. ఒక పెద్ద మనిషి వచ్చాడు, ఒక యవనస్తుడు వచ్చాడు. అయ్యా నేను నిత్య జీవం కావాలంటే ఏం చేయాలి? నిత్య జీవం కావాలంటే నేను ఏం చేయాలి అని చెప్పి అడుగుతూ ఉన్నారంట. అప్పుడు ఆయన అంటున్నాడు చూడండి, మత్తయి సువార్త 22:37 చదువుకుందాం. నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో నీ దేవుడైన ప్రభువుని ప్రేమింపవలెను. మనం ఎవరిని ప్రేమించాలి? పూర్ణ మనసుతోన, పూర్ణ ఆత్మతోన అంటున్నాడు. దేవుని ప్రేమించాలి. మనమందరము దేవునికి బదులుగా ఎవరిని ప్రేమిస్తున్నామంటే కుటుంబాన్ని ప్రేమిస్తున్నాం. దేవునికి బదులుగా మనం అందరం ఎవరిని ప్రేమిస్తున్నామంటే కొడుకులను,
బిడ్డలను ప్రేమిస్తున్నాం. దేవునికి బదులుగా మనం ఎవరు ప్రేమిస్తున్నామంటే డబ్బును ప్రేమిస్తున్నాం. దేవునికి బదులుగా మనం ఏం ప్రేమిస్తున్నామంటే రంగుల జీవితాన్ని ప్రేమిస్తున్నాం. ఇవన్నీ ప్రేమించొద్దని కాదు ఆయన చెప్పేది, కానీ నాకంటే ఎక్కువగా వాటిని మీరు ప్రేమించకూడదంట. ఈరోజు ఆదివారం ఆరాధన, దేవుని సన్నిధిలో మనం ఉండాలి. కానీ కొంతమంది ఏమంటారంటే, అయ్యా మేము పని చేసుకోకుంటే బ్రతకలేమయ్యా, పిల్లల కొరకయ్యా నేను కష్టపడుతున్నానంట. అంటే నువ్వు ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నట్లు? ఇప్పుడు నీకు ఆయన, నిన్ను పుట్టించినటువంటి ఆయన నిన్ను పోషించాడా? ఈ ఒక్కరోజు నువ్వు పనికి వెళ్ళినంత మాత్రాన, లేకపోతే ఇదొక్కరోజు నువ్వు మందిరంలో గడిపినంత మాత్రాన నీ జీవితం ఏమైనా అప్పుల పాలైపోతుందా? అట్లనే ఆదివారం పని చేసిన వాళ్ళు ఎన్ని అప్పులు తెప్పుకున్నారు? అది దేవుని దినము, దేవునికి ఇవ్వాలి. వారానికి ఒక్కరోజు నువ్వు దేవునికి ఇవ్వకపోతే నీ అప్పులు ఎట్లా తెగిపోతాయి? అంటే ఆ రోజు చేస్తే కూడా అప్పు తెగిపోతుంది కదా అనొచ్చు. వృధాగా ఖర్చు అయిపోతుందమ్మా. ఈరోజు చేసినది నువ్వు 100 రూపాయలు అయితే రేపు 200 ఖర్చు ఎదురు చూస్తుంది, వృధాగా పోతుంది ఆ ఖర్చు. కానీ ఈరోజు నువ్వు దేవుని దినము దేవునికి ఇచ్చి, దేవునికి ఇవ్వవలసిన కానుక నువ్వు దేవునికి ఇచ్చి, దేవుని సన్నిధిలో కనుక నువ్వు ఆరాధనలో పాల్గొని మనస్ఫూర్తి కనుక నువ్వు ఉండి, నువ్వు కనుక మరి దేవునితో సంబంధం కలిగి ఉంటే నీ కష్టార్జితాన్ని ఆయన ఏం చేస్తాడంట? చెప్పండి, ఏం చేస్తాడు? అభివృద్ధి పరుస్తాడంట. నీ కష్టార్జితము అది ఏమైపోతుందంటే వృద్ధి చెందుతూ ఉంటుందంట. శలిమే కొడుతుంటే ఏమవుతుంది? అది ఊరుతూ ఉంటుంది అనమాట. నీ యొక్క కష్టార్జితాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడు. నీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి దేవుని వాక్యానుసారంగా కనుక నువ్వు జీవించగలిగితే. ఇక దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి నువ్వు కుటుంబానికి ప్రాధాన్యతనిచ్చి, ఈరోజు ఆదివారం అని తెలిసి కూడా నువ్వు పొలంలో పనిచేస్తూ, ఈరోజు ఆదివారం అని తెలిసి కూడా దేవుని సన్నిధిలో నువ్వు గడపకుండగా నీకు ఇష్టం వచ్చినటువంటిగా నువ్వు సమయాన్ని గడుపుతా వ్యర్థపరుస్తూ ఉంటే దేవుడు నీ కష్టార్జితాన్ని దీవించడు, నీ ఆహారాన్ని దీవించడు, నీ పానాన్ని దీవించడు, నీ పిల్లలను దీవించడు. నిన్ను, నీ పిల్లలను దేవుడు దీవించాలి అని అంటే తప్పకుండా నువ్వు ఆయన వాక్యానుసారంగా నిండు మనసుతో, పూర్ణ మనసుతో ఆయనను ఆరాధించాలి, ఆయనను స్తుతించాలి, ఆయనను ఘనపరచాలి, ఆయనను ప్రేమించాలి అంటున్నాడు ఆయన. నువ్వు చేయగలుగుతున్నావు ఈ పని? తర్వాత రెండోది ఏమంటున్నాడు? నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. ఎవరినైనా ప్రేమిస్తాను కానీ నా పొరుగుని మాత్రం నేను ప్రేమించాను. ఎవరితోనైనా రాజీపడతాడంటే కానీ తమ్మునితో రాజీపడాడంట. ఎవరితోనైనా రాజీపడతాడంటే కానీ అన్నతో రాజీపడాడంట. ఆయన ఏమంటున్నాడు? నీ పొరుగువాన్ని ప్రేమించుము అంటున్నాడు, నీ సహోదరుని ప్రేమించు అంటున్నాడు. నువ్వు ప్రేమించకపోతే, అతన్ని క్షమించకపోతే దేవుడు నిన్నెట్లా ప్రేమించాలి, నిన్నెట్లా క్షమించాలి? నీ సహోదరుడు నీ పట్ల చేసిన కీడు నువ్వు జ్ఞాపకం పెట్టుకొని అతన్ని క్షమించకుండగా అతను వీడనాడి తూలనాడుతూ ఉన్నావే, మరి నువ్వు చేసిన కీడును బట్టి, లేక నీవు దేవునికి దూరమైన జీవితాన్ని బట్టి, నువ్వు తప్పిపోయిన విధానంలో ఉన్నటువంటి నీ జీవితాన్ని బట్టి, పాపములో నువ్వు ఉన్నటువంటి నీ జీవితాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటే దేవుడు నిన్నేం చేయాలి? ఆయన నిన్ను ప్రేమించాడు కదా, ఆయన నిన్ను క్షమించాడు కదా, మరి నువ్వెందుకు ప్రేమించావు? నువ్వెందుకు క్షమించావు నీ సహోదరుని, నీ సహోదరురాల్ని, నీ పొరుగు వాళ్ళని? కనుక ఈ విషయాలన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. పరలోక రాజ్యం లేకపోతే నిత్య జీవం కావాలంటే మొట్టమొదటిది ఏం చేయాలి? మనము ఆయన యొద్దకు రావాలి. ఎక్కడి నుండి రావాలి? లోకములో నుండి, పాపములో నుండి, చీకట్లో నుండి, బానిసత్వంలో నుండి, లోక ఆచార వ్యవహారాల్లో నుండి ఆయన యొద్దకు రావాలి. ఎందుకు ఆయన యొద్దకు రావాలనంటే ఆయనే నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అంటున్నాడు. నా ద్వారానే తప్ప ఎవడు కూడా తండ్రి యొద్దకు చేరలేడు. గనక మనము ఆయన యొద్దకు రావాలి. రెండవది, మనం ఆత్మను బట్టి విత్తే వాళ్ళముగా ఉండాలి. నిత్య జీవము కావాలంటే
ఆత్మను బట్టి విత్తే వాళ్ళముగా ఉండాలి, ఆత్మానుసారంగా జీవించే వాళ్ళంగా ఉండాలి, ఆత్మానుసారమైన పనులు చేసే వాళ్ళముగా ఉండాలి. మూడవది ఏంటంటే ఆయన శరీరమును తిని ఆయన రక్తాన్ని త్రాగే వాళ్ళముగా మనం ఉండాలి. ఆయన శరీరాన్ని తిని త్రాగుచున్నప్పుడల్లా మనం ఏం చేస్తాము? ఆయనను జ్ఞాపకం చేసుకుంటాం, ఆయనను గురించి లోకంలో ప్రచురణ చేస్తాం. అంటే ఆయనే నిజమైన దేవుడు అని చెప్పి, ఆయన ద్వారానే లోకములో మానవునికి పాపం నుండి విడుదల దొరుకుతుందని ఇతరులకు మనం తెలియజేస్తాం. కనుక మనము ఆయన శరీరమును తిని ఆయన రక్తాన్ని త్రాగేటువంటి వాళ్ళముగా ఉండాలి. నాలుగవది ఏంటంటే మరి ఆయన కుమారుని యందు మనం విశ్వాసం ఉంచాలి. ఆయన కుమారుని ద్వారా తప్ప ఎవరి ద్వారా కూడా నిత్య జీవం మనకు కలగదు. లోకంలో ఇంకెవరి ద్వారా కూడా నిత్య జీవమును మనం పొందుకోలేం. ఆ నిత్య జీవము యేసుక్రీస్తునందు మనం విశ్వసించటం ద్వారానే మాత్రము పొందుకోగలుగుతున్నాం. అట్టివాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోకి దాటినాడంట. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. ఇంకా చివరిది ఏమిటిదనంటే మనం ఆయన ఆజ్ఞలను పాటించాలి. ఈ 6 గనుక మనం చేయగలిగితే నిత్య జీవాన్ని మనము పొందుకుంటాం. ఈ నిత్య జీవము మనము యేసుక్రీస్తుని ఎరుగుటయే, ఆయన గూర్చినటువంటి విషయాలు నేర్చుకున్నట్టయే కనుక దీన్ని ఎవరైతే కలిగి జీవిస్తారో, వీటిలో ఎవరైతే నిలిచి ఉంటారో వారందరూ కూడా పరలోక రాజ్యాన్ని అంటే నిత్య జీవాన్ని పొందుకుంటారు. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించాలి. పరలోక రాజ్యం లేకపోతే నిత్య జీవం కావాలంటే మొట్టమొదటిది ఏం చేయాలి? మనము ఆయన యొద్దకు రావాలి. ఎక్కడి నుండి రావాలి? లోకంలో నుండి.